ఎన్నికలు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తూ ఉంది. ఒకవైపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడం, తెలంగాణ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాలని ప్రయత్నించారు, కానీ ఏదో ఆగింది. ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పని చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళ రోజుకి పోరు, ఎవరైతే బీజేపీ వ్యతిరేకిస్తారో వాళ్ళని అడ్డగోలుగా బుక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బహుశా ఢిల్లీలో బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసిన తర్వాత, అందులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ చూశాక ఎన్ మాస్గా ఢిల్లీలో ప్రజలు బీజేపీని ఓడించేందుకు సిద్ధపడుతున్నారు. రెండోది ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిట్ వేశారు. అప్పుడే మేము చెప్పాం ఈ సిట్ వేస్ట్, దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పాం. అయినా సిట్ వేశారు. ఎలక్షన్స్ అప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను, మిగతా చాలా పేపర్లు చూశాను. ఆ రోజు తిరుపతిలో ఉన్నాను నేను. చంద్రగిరి ఎమ్మెల్యే జరిగిన దాడి, మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంది, మిషన్స్ అంతా అక్కడ డంప్ చేశారు. అక్కడ కెమెరాలు లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లేదు, సెషన్ లేదు. మా పార్టీ వాళ్ళు అంటే ఎన్నికల ఆఫీసర్లు మాత్రం ఉన్నారంతే, నో సెక్యూరిటీ. చివరిలో క్యాండిడేట్ వచ్చాడు, అతన్ని ఎమ్మడిస్తూ వచ్చారు, ప్లాన్ చేశారు, పథకం ప్రకారం జరిగిన దాడి. వెంటనే టీడీపీ క్యాండిడేట్ నాని పైన దాడి చేశారు. అది కూడా అట్లా స్పాంటేనియస్గా జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెనాలి స్పాంటేనియస్ జరిగింది, ఎమ్మెల్యే వచ్చి వాడు కొట్టాడు, వాడు వీళ్ళు కొట్టాడు. బట్ ఇది పథకం ప్రకారం రాడ్లు, కత్తులతో పాటు సమిటి తీసుకొచ్చి అతని మీద దాడి చేశారు. అది కానీ తల మీద బట్టి ఉంటే ఆన్ స్పాట్ చనిపోయేవాడు. అది భుజం మీద పడింది కాబట్టి భుజం కీలు తొలగిపోయింది. సరే గన్మెన్ కాపాడాడు. అది కూడా ఎట్టబడింది, వాళ్ళ కారులో అంతకు ముందర కెమెరాలు పెట్టారు. ఆ కెమెరా ఎవిడెన్సే, లేకపోతే అసలు ఎవిడెన్సే ఉండేది కాదు. అంతకు ముందర దిగి పెట్టారు కెమెరాలకి, వాళ్ళ కారులో కెమెరాలు పెట్టడం వల్ల ఆ కెమెరా ఎవిడెన్స్ తోటి వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి స్ట్రాంగ్ రూమ్ ఉన్న చోట పోలీసులు పెట్టకపోవడం, కెమెరాలు పెట్టకపోవడం, వాళ్ళు క్యాండిడేట్ కారులో నుంచి ఫోన్ చేశాడు పోలీసులకి, వాళ్ళు రాలే, 45 minutes రాలేదు. ఇది ఒక విధంగా పథకం ప్రకారం వాళ్ళు దాడి చేస్తే పోలీసులు చూసి చూడకుండా ఉన్నమాట వాస్తవం. అసలు కొంతమంది మార్చారు, ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత కొంతమంది మార్చారు, డీసీలు కూడా మార్చారు. కానీ మార్చే కింద అట్లా ఉన్నారు కదా, ఆ డిపార్ట్మెంట్ ఆ గవర్నమెంట్కి అనుకూలంగా అట్లా ఉన్నారు. ఒకవేళ డీజీపీని పొరపాటు కూడా మార్చకుండా పోయి ఉంటే ఇంకా ఎక్కువ అరాచకాలు జరుగుండేవి. బహుశా 50% ఆఫ్ ది స్టేట్స్లో ఘోరం జరిగిపోయింది, మార్చడం గురించి మేలైంది. అయితే ఈ సిట్టు వాళ్ళు చేసిన విచారణ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కాలక్షేపం చేసేట్టుగా ఉంది చెప్తే కుదరదు. ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు వాళ్ళు? మొత్తానికి 124 మంది అరెస్ట్ చేశారు. కానీ దానిలో పార్టిసిపేట్ 1310 పార్టిసిపేట్ చేశారు. అందులో ఈ 124 మంది కూడా నాకు తెలిసి నాయకులే వేరే పేర్లు పెట్టి సరెండర్ చేయించారు. అయితే నాయకుల పేర్లు వస్తుందని చెప్పేసి అని నాయకుల పేర్లు తప్పించుకోవడానికి పోలీసులు ఆలోచింపడి వాళ్ళే కొంతమంది అమాయకులు పంపించి అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించిన వాళ్ళే 124 మంది. వీళ్ళుగా మాత్రం ఏమైనా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. అది సిట్ ఒక బోగస్. అది వాస్తవం చేయాలంటే మన జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాల్సిందే. లేకుండా ఈ అరాచకాలు మనకు గుంటూరు జిల్లాలో అట్లా అరాచకం జరిగింది. మధ్యలో ఈసీ కల్పించుకునే వల్ల కొంచెం తగ్గింది. అయినా కూడా వాళ్ళ పునాది వైఎస్ఆర్ పునాది అట్లా ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అరాచకం సృష్టించబడింది. ఎందుకు సృష్టించబడింది? వైసీపీకి వ్యతిరేకంగా జనం తండోపతండం వస్తున్నారు బయట నుంచి కూడా. ముఖ్యంగా మిడిల్ క్లాస్, ఇంతకుముందు మిడిల్ క్లాస్ సరిగా వచ్చేది కాదు ఓటింగ్కి. మిడిల్ క్లాస్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, దేశంలో ఏ మూల ఉన్నా తన్నుకుంటూ వచ్చి వేశారు. అయితే యాంటీ జగన్ ట్రెండ్, ఆ వేవ్ టీడీపీ ఓట్ల శాతం పెరగడానికి, మిడిల్ క్లాసు ఓటింగ్లో పాల్గొనడానికి ఉపయోగపడింది. ఇది ఒక విధంగా
వైసీపీకి వ్యతిరేక పవనాన్ని మేము గట్టిగా చెప్పగలం. అంతకుముందే మేము చెప్పాం. ఇది ఇక్కడేమో ధరణి పేరుతోటి తెలంగాణలో, భూరక్షణ పేరుతోటి జగన్ ఇద్దరు, ఆయన ఇక్కడ పోతాడు, ఆయన అక్కడ పోతాడని చెప్పాం. అదే జరిగింది. అయితే జరిగిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, ముఖ్యమంత్రి ఫారిన్కి వెళ్ళిపోయాడు, అరాచకాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయాడు లగ్జూరియస్గా. కింద ఏమో అరాచకాలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. ఎవరు కాపాడాలి వీళ్ళని? ఇంత బాధ్యరాహిత్యవా? విహారయాత్ర? ఎందుకంటే నువ్వు రణరంగం జరిగిన తర్వాత అసలు కార్యకర్తలు కాపాడుకోవాలని పని లేదా? కంట్రోల్ చేసిన పని లేదా? అసలు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి అరాచకాలని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే బాధ్యత చేసిన పని లేదా? ప్రజలు మీరు కొట్టుకొని సావండి, తాంబూలు ఇచ్చి తన్నుకు సావండి అని వెళ్ళిపోయారు. కింద కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ రెండు విమానాలు పోయాడు. అంటే ఒక విమానంలో డబ్బులు ఉన్నాయని, ఒక విమానంలో ఆయన పోయాడని చెప్పేది కథలు. నాకు తెలియదు అదంతా. ఏమన్నా కానీ వీళ్ళు ఈ రణరంగం నుంచి నిలబడి ప్రజలను కాపాడి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థిమితపరచాల్సినటువంటి వాళ్ళు ఇట్లా పారిపోవడం అనేది విహారయాత్ర పేరుతోటి బాధ్యరాహిత్యం. అసలు ముఖ్యమంత్రికి ఎట్లా ఉన్నారో తెలియదు.